హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని చూసి అందరూ ఎంకరేజ్ చేయండి. నా ఛానల్స్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు మళ్ళీ వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈరోజు మనం ఇన్స్కర్ట్ అంటే లో పావడ, శారీలో లోపల కట్టుకునే ఈ స్కర్ట్ ఎలా కట్ చేసి స్టిచ్చింగ్, ఎలా ఆది పావడతో ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూస్తాం. ఇప్పుడు మనం 6 పీస్ స్కర్ట్ ఎలా కట్ చేయాలని చూస్తాం. మొదట ఇది కొలతల ఆది పావడ, దీన్ని కొలతలు ఎలా తీసుకోవాలన్నది చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇది 6 పీసుల పావడ. ఫ్రంట్ 3 పీసులు, బ్యాక్ 3 పీసెస్ ఉంటాయి. ఇట్లా సగంగా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన కొలతలు, స్కర్ట్కి 2 కొలతలు, పొడవు, హిప్ చుట్టుకొలత, నడుము చుట్టుకొలత అన్నమాట. మనం పావడ కట్టే దగ్గర ఎంత చుట్టుకొలత కావాలనేది చూసుకోవాలి. మనకు చుట్టుకొలత కావాలి, పొడవు, ఆ 2 కొలతలు చాలు. మొదట పొడవు చూసుకుంటాం. పైకి పట్టి ఉంటుంది కదా, ఈ పట్టి 2 ఇంచులు. మనం కుట్టాలనుకుంటే ఇక్కడ 1/2 ఇంచు పోతుంది, కింద మడవటానికి కింద మడతకి 1.5 ఇంచు పోతుంది. ఈ మడిచి కుట్టాలి కదండి, ఖర్చుకి 1.5 ఇంచు, పై ఖర్చుకి 1/2 ఇంచు పోతుంది. మనం ఇప్పుడు మొత్తం కొలత, ఫుల్ కొలత ఎంత, పట్టీ నుంచి కొలుచుకోండి. 35 ఇంచులు ఉంది. చూడండి, 35 ఇంచు ఉంది పొడవు. పట్టీతో నుంచి కొలిచాను, 35 ఇంచు ఉంది. ఇది పొడవు 35 ఇంచు రాసుకోండి. ఇప్పుడు నడుము హిప్ చుట్టుకొలత, మనం పావడ కట్టుతాం కదండి, స్కర్ట్ కట్టే దగ్గర ఎంత చుట్టుకొలత ఉంటుంది చూసుకోండి. నడుము దగ్గర కాదు, హిప్ అనేది మనం కట్టే స్థలం కొంచెం నడుము కన్నా కింద. ఇప్పుడు 21 ఉంది. 21 ఇంకో మనం సగం కొలత ఎత్తుకున్నాం కదా, 21కు 2 21 ఎంత అయింది, 42 అయింది. మనం హిప్ చుట్టుకొలత 42, హిప్ 42, పొడవు 35, లెంత్ 35. ఇప్పుడు మనం దీన్ని డ్రాఫ్ట్ ఎలా తీసుకోవాలని చూస్తాం. రాసుకోండి. హిప్ 42, లెంత్ 35 ఇంచ్, ఈ 2 కొలతలు చాలు మనకు. చూడండి, ఇప్పుడు ఎలా డ్రాఫ్ట్ తీసుకుంటామని చూస్తాం. చూడండి, మనం 6 పార్ట్ ఇన్స్కర్ట్ డ్రాఫ్ట్ తీసుకుంటాం. మనకు కావాల్సిన మెషర్మెంట్స్ 2 హిప్ 42 ఇంచు, లెంత్ 35 ఇంచు. ఇప్పుడు మనం 2 మీటర్స్ మెటీరియల్ చాలు దీనికి. 2 మీటర్స్ మెటీరియల్స్ని ఫోల్డ్ చేసుకోవాలి, 4గా ఫోల్డ్ చేసుకోవాలి. 4 లేయర్స్ రావాలి ఇక్కడ. ఇది ఫోల్డింగ్ ఉండాలి, ఇటుపక్క ఫోల్డింగు 4 లేయర్స్. ఇప్పుడు మెటీరియల్ని ఇట్లా సగానికి మడిచి మళ్ళీ 4గా మడిస్తే 4 లేయర్స్ ఇక్కడ 4 లేయర్స్, ఇక్కడ ఫోల్డింగ్, ఇక్కడ సెల్విడ్జ్ వస్తుంది. ఇట్లా 4గా మడిచిపెట్టుకోవాలి. మడుచుకున్న తర్వాత ఇక్కడ ఈ సెల్విడ్జ్ ఉండే దగ్గర నుంచి ఇక్కడికి మనం హిప్ బై 6 పార్ట్స్ కాబట్టి 6, 42/6, 7 ఇంచ్. ఇక్కడ 7, ఇక్కడ ఖర్చుకి, ఇక్కడ ఖర్చుకి, 2 పక్కల ఖర్చుకి 1/2 ఇంచు ప్లస్ 1 ఇంచు, 7 + 1 8 ఇంచు. ఇక్కడ నుంచి ఈ సెల్విడ్జ్ పార్ట్ నుంచి ఇక్కడికి 8 ఇంచు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది. ఫోల్డింగ్ దగ్గర 8లో సగం 4 ఇంచు ఇక్కడ పెట్టుకోండి. ఈ మిగతా మెటీరియల్, ఇక్కడ రిక్వైర్డ్ మెటీరియల్స్ ఇక్కడ వదిలేసేయండి, ఏం లేదు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇట్లా జాయిన్ చేసేసేయండి. ఇది ఫోల్డింగ్ ఉన్న వల్ల ఇది ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ ఉన్న వల్ల ఇక్కడ 2 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ 4 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ సెల్విడ్జ్ ఉన్న వల్ల సపరేషన్ వస్తుంది. ఇది 4 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ 4 పార్ట్స్ వస్తుంది, ఇక్కడ 2 పార్ట్స్ వస్తుంది. ఈ 4 పార్ట్స్, ఈ 2 పార్ట్స్ చేర్చి మొత్తం 6 పార్ట్స్ అవుతుంది. ఇది ఫోల్డింగ్ మెటీరియల్. ఈ ఫోల్డింగ్ అన్నది మిడిల్లోకి వస్తుంది. ఈ ఫోల్డింగ్ అన్నది మిడిల్ పీస్లో ఉంటుంది. ఫోల్డింగ్ అన్నది మిడిల్లో ఉంటుంది. ఈ పార్ట్స్, ఈ 4 పార్ట్స్ ఇటు సైడ్లో వస్తుంది. చూడండి, ఇట్లా వస్తుంది. ఈ ఫోల్డింగ్ పార్ట్ అనేది మిడిల్కి వస్తుంది. ఫ్రంట్లో మిడిల్, బ్యాక్లో మిడిల్లో వస్తుంది. ఈ 4 పార్ట్స్లో 2 పార్ట్స్ ఫ్రంట్, 2 పార్ట్స్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్లో 3 పార్ట్స్, బ్యాక్లో 3
పార్ట్స్ వస్తుంది. మొత్తం 6 పీసెస్ 6 పార్ట్స్ వచ్చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ ఫోల్డింగ్ పార్ట్ అన్నది మిడిల్లో పెట్టాలి, అంటే 2 పక్కల క్రాస్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ పార్ట్లో 2 పక్కల క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ అన్నది 2 పక్కల క్రాస్ వచ్చింది చూడండి. ఈ 4 పార్ట్స్లో ఒక పక్క స్ట్రెయిట్ ఉంటుంది, ఒక పక్క క్రాస్ ఉంటుంది. స్ట్రెయిట్ పీస్ ఇక్కడ సైడ్లో పెట్టాలి, క్రాస్ పీస్ ఇక్కడ జాయిన్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ 4 పార్ట్స్ ఒక పక్క క్రాస్గా, ఒక పక్క స్ట్రెయిట్గా ఉంటుంది చూడండి. ఆ స్ట్రెయిట్ అన్నది ఇక్కడ వస్తుంది, ఆ క్రాస్ అన్నది క్రాస్గా జాయింట్ అవుతుంది. ఇప్పుడు స్కర్ట్ రెడీ అయింది. ఇది స్టిచ్చింగ్లో వస్తుందన్నమాట. ఈ మిడిల్ పార్ట్ మధ్యలో పెట్టాలి, ఈ 2 పార్ట్స్, ఈ 4 పార్ట్స్ సైడ్లో పెట్టాలి. ఇదేంటి డ్రాఫ్ట్. ఇప్పుడు మనం మెటీరియల్ కటింగ్ ఎలా చేస్తామని చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే 2 మీటర్స్ మెటీరియల్ అనుకోండి. అంటే పేపర్ కటింగ్లో మీకు ఫస్ట్ కట్ చేసి తర్వాత చూపిస్తాను, మీకు అర్థమయ్యే దానికోసం. ఇది 2 మీటర్ మెటీరియల్ అనుకోండి మీరు. పావడ మెటీరియల్ పాప్లిన్ క్లాత్ తీసుకుంటే మనకు బాగుంటుంది. ఈ పాప్లిన్ క్లాత్ 2 మీటర్ మెటీరియల్ మనకు మడత ఇట్లా వస్తుంది. ఇట్లా చూడండి, 2 మీటర్స్ ఇట్లా మడిచేసి, ఇది సెల్విడ్జ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫోల్డింగ్. దీన్ని సగంగా ఇట్లా మడవండి. సగంగా మడుచుకున్న తర్వాత ఆ 7 ఇది చూడండి ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోండి. ఈ సెల్విడ్జ్ పార్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ సెల్విడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ 8 ఇంచ్ డ్రా చేసుకోండి. చెప్పాను కదా 8 ఇంచు, ఇక్కడ 4 ఇంచ్ డ్రా చేసుకోండి. ఈ 4కి 8ను ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఈ మిగతా బ్యాలెన్స్ అట్లే ఉండిచ్చేసేయండి, దీంతో మనకు అక్కర్లేదు. ఇక్కడ మన హిప్ బై 6 7 ఇంచ్ వస్తుంది. మన సీమల మన ఖర్చుకి 1 ఇంచు 8 ఇంచు. ఇక్కడ ఖర్చుకు చేర్చి 8 ఇంచు. ఆ 8 ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఖర్చుకు పెట్టుకోవాలి, దాంట్లోనే ఖర్చు ఉంది. ఇక్కడ 4, దీని ఆపోజిట్గా 4 ఇంచ్ పెట్టుకోండి. ఈ మిగతా మెటీరియల్ ఎంత మడతలో ఎంత ఉందో మొత్తం మనకు 17.5 ఇంచ్ వస్తుంది మన విడ్త్. ఈ పాప్లిన్ మెటీరియల్కి 17.5 ఇంచ్ ఉంటుంది. ఆ మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంటుందో అది వచ్చేస్తుంది మనకు మెటీరియల్లో విడ్త్ ఇంత ఉంటుంది. ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకైతే ఇంకా పెద్ద మెటీరియల్, ఇది 36 ఇంచు 35 ఇంచ్ మెటీరియల్, 40 ఇంచు 42 ఇంచ్ మెటీరియల్ తెచ్చి ఈ పెట్టుకుంటే ఎక్కువ విడ్త్, ఈ ఫ్లార్ అన్నది పెద్దది వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏమీ లేదు, సింపుల్గా ఇక్కడ 6 పార్ట్ కాబట్టి హిప్ బై 6 ప్లస్ 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకొని దాని సగం దీంట్లో పెట్టుకొని అంతే కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఈ పార్టు ఇది వచ్చేసింది. ఇప్పుడు లెంత్ మనకు 35 ఇంచ్, అంటే 35 ఇంచ్ ఇక్కడికే వస్తుంది మనకు. 35 అంటే ఇక్కడ కొంచెం 2 మీటర్స్లో చూడండి, ఇది 4 ఇక్కడ వస్తుందా. దీంట్లో మనం పై పట్టీకి 4 ఇంచ్, పట్టీకి 2 పీసెస్ వస్తుంది పై పట్టీకి. అది కట్ చేసుకుని దీంట్లోనే నాడా కట్ చేసుకోవచ్చు, నాడా కుట్టుకోవచ్చు. పై పట్టీ స్కర్ట్ మీద పట్టీ వస్తుంది కదండి, ఆ పట్టీ ఈ పట్టీ కుట్టుకోవటానికి, ఈ నాడా కుట్టుకోవటానికి ఇక్కడ మెటీరియల్ మనకు మిగులుతుంది 2 మీటర్స్లో. ఈ 35 ఇంచు కింద మనకు మిగులుతుంది. ఈ మెటీరియల్ మనం ఆ పట్టీకిను నాడాకి యూజ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఇది 2 మీటర్ మెటీరియల్ని ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా 4గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ 6 పార్ట్ కాబట్టి హిప్ బై 6 ప్లస్ 1 ఇంచ్ 8 ఇంచ్ అక్కడ, ఇక్కడ 4 ఇంచ్ ఇక్కడ ఇట్లా డ్రా చేసుకునేస్తే బ్యాలెన్స్ మెటీరియల్ మనకి ఇక్కడ ఉంటుంది. ఆ మెటీరియల్ మనకు పైగా పట్టీ కొట్టడానికి, నాడా కొట్టడానికి సరిపోతుంది. ఇప్పుడు మెటీరియల్లో ఎట్లా కటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మెటీరియల్. ఇప్పుడు 2 మీటర్ మెటీరియల్ని ఇట్లా మడుచుకున్నాను 4గా. ఇక్కడ మన సైడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉంది, ఎదురుగా సెల్విడ్జ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏమైనా క్రాస్ ఉంటే క్రాస్ లెవెల్ చేసుకునేసేయండి. క్రాస్ ఉంటే అట్లా క్లాస్ లెవెల్ చేసుకునేసేయండి. ఈ సెల్విడ్జ్ పార్ట్లో చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు చూడండి మనకు 6 పీసెస్ వచ్చింది. మిడిల్ పీస్ ఇట్లా, మళ్ళీ సైడ్లో ఇట్లా, ఇది 2 పీసెస్, ఇది 4 పీసెస్ ఇట్లా వచ్చింది. మనం స్కర్ట్ కట్ చేసి 6 పీసెస్ లోపల కట్ చేసినప్పుడు మిడిల్ పీసు ఫోల్డింగ్ పీస్ 2, ఈ
ఈ ఒక పక్క క్రాస్ ఒక పక్క స్ట్రైట్ ఉంటుంది చూడండి. ఆ పీసెస్ 2 4 వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఇక్కడ మిడిల్ పీస్లో ఈ ఫోల్డింగ్ పీస్ మిడిల్లో పెట్టుకొని ఈ 4 పీసుల్లో ఈ క్రాస్ జాయింట్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్లో 3 పీసులు, బ్యాక్లో 3 పీసులు వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇది మధ్యలో పీసు ఫోల్డింగ్ వచ్చింది చూడండి. ఆ ఫోల్డింగ్ పీసు ఈ సైడ్లో ఇటు పక్క ఒక పక్క క్రాసు ఒక పక్క స్ట్రెయిట్ ఉంటుంది చూడండి. ఆ స్ట్రెయిట్ 4 పీసెస్ వస్తుంది మనకు. ఇటొకటి ఇటొక పీసు క్రాసు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్లో 3 పీసులు, బ్యాక్లో 3 పీసులు ఇట్లా ఈ క్రాసు ఇట్లా జాయిన్ చేసుకోవాలి. మిషన్ జాయిన్ చేసి పై స్టిచ్ ఒకటి వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది నీట్గా. ఈ 2 ఇట్లా పెట్టి జాయిన్ చేసి పై కుట్టు ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ చూడండి, మొత్తం జాయిన్ చేసేసుకున్నాం. రౌండ్ ఈ మొత్తం 6 పీసెస్ ఫుల్ రౌండ్ జాయిన్ చేసుకునేసి ఒక పక్క ఓపెన్ కోసం మనం నాడా కట్టే దగ్గర ఓపెన్ ఉండాలి కదా, ఓపెన్ కోసం ఒక 6 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ ఫుల్ జాయిన్ చేసుకునేసేయాలి. చూడండి, ఫుల్ జాయిన్ చేసుకున్నామా. డబుల్ స్టిచ్ చేసుకోండి. లోపల ఉండే కుట్లన్నీ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. బయట కనిపించే కుట్లు మనం ఒక సింగిల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 6 పీసెస్ కలిసి రౌండ్ అయిందా. ఇప్పుడు ఈ కింద అడుగులో క్రాస్ వస్తుంది. ఇప్పుడు ఈ షేప్లో క్రాస్ వస్తుంది. మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఇట్లుంటుంది క్రాస్గా. ఈ 6 పీసెస్ జాయిన్ చేసిన తర్వాత ఈ క్రాస్ వస్తుంది. ఈ క్రాస్ని మనం స్ట్రెయిట్ చేయాలి, లేకపోతే ఇట్లా కింద వంగినట్టు వస్తుంది పౌడర్ కట్టుకున్న తర్వాత. ఈ క్రాస్ని స్ట్రెయిట్ చేయాలి. ఆ స్ట్రెయిట్ ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఇది డబుల్గా ఉంది కదా, 4గా మడుచుకోండి. దీన్ని 4గా మడుచుకొని ఇది అడుగు పార్టీ. ఈ అడుగు పార్టీని ఇక్కడ ఎడ్జ్ నుంచి ఇక్కడ స్ట్రెయిట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఈ మిడిల్ జాయింట్ దగ్గర కొంచెం కిందకు ఉంటుంది. ఈ పార్ట్ ఎత్తేసినామంటే ఇప్పుడు స్ట్రెయిట్గా ఈ కర్వ్ ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ వచ్చింది కదా, ఈ కర్వ్ని క్రాస్ స్ట్రెయిట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టున్నాం ఫోల్డింగ్కి. ఇక్కడ కింద మడతకి మనం ఎక్కువ పెట్టుకున్నామంటే ఈ ఫస్ట్ ఫోల్డింగ్ చేసి పెద్ద ఫోల్డింగ్ పెట్టుకోవచ్చు. లేకుంటే మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న వల్ల 1.5 ఇంచే మనం ఖర్చు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ లోన్ ఫస్ట్ మడత, 1 ఇంచ్ లోన్ మడత ఇట్లా పెట్టి ఫుల్ రౌండ్, బేస్ రౌండ్, ఫుల్ రౌండ్, హెమ్ రౌండ్ కుట్టేసేయాలి మిషన్. చూడండి, 1/2 ఇంచ్ ఫస్ట్ ఫోల్డింగ్, మళ్ళీ 1 ఇంచ్. ఇది మనం ఎంత ఎక్స్ట్రా ఎత్తుకుంటే అంత పెద్ద ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్నామంటే ఆ ఖర్చుకి అంత మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. మనది కటింగ్లో 1.5 ఇంచ్ ఖర్చు ఎత్తుకున్నాను. 1.5 ఇంచ్ ఫస్ట్ ఫోల్డింగ్, 1/2 ఇంచ్ సెకండ్ ఫోల్డింగ్, 1 ఇంచ్. ఇట్లా ఫుల్ రౌండ్, బేస్ రౌండ్ ఫినిష్ చేసేయండి. తర్వాత ఇక్కడ వేస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా, వేస్ట్ బ్యాండ్కి ఇప్పుడు మన కింద కట్ చేసుకున్నాం కదా 4 ఇంచులో, అది ఎంత నడుముందో ప్లస్ ఒక అతుకు వస్తుంది. అక్కడ ఒక అతుకు పెట్టి జాయిన్ చేసుకోండి. ఇట్లా ఒక పక్క ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకొని చూడండి, ఇది రాంగ్ సైడ్. చూడండి, రాంగ్ సైడ్లో ఎట్లా పెట్టి ఇట్లా కుట్టుకోండి. 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఫుల్ రౌండ్ కుట్టేసిన తర్వాత ఒక ఫోల్డ్ చేసి ఇట్లా రైట్ సైడ్లో ఇట్లా పెట్టి కుట్టేసి అంటే పట్టి వచ్చేసింది, పావడికి పట్టి వచ్చేసింది. ఇప్పుడు బ్యాలెన్స్ మెటీరియల్లో ఇట్లా 1 ఇంచ్కి కట్ చేసుకొని ఇట్లా ఆ బ్యాలెన్స్ దాంట్లో 1 ఇంచ్ కట్ చేసుకొని ఇట్లా నాడా కుట్టుకోండి. ఇట్లా ఫోల్డింగ్ పెట్టి నాడా కుట్టేసి లోపల వదిలేస్తే పావడ ఫినిష్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మిషన్లో ఫినిష్ చేసి మీకు చూపిస్తాను. ఎట్లా కుట్టాలని చెప్పాను కదండి, ఇంతే మిషన్లో కుట్టి మీకు చూపిస్తాను.
రాంగ్ సైడ్ పక్కన పెట్టుకొని ఇట్లా రౌండ్ మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఫినిష్ అయిపోయింది. కింద మడిచి కుట్టేసాము, పై పట్టి పెట్టేసినాము. నాడ వచ్చేసింది 3/6 మిడిల్ 3/6 పార్ట్ రెడీ. తెలిసిందా ఫ్రెండ్స్? ఈజీగా ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.